ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాము. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకై ఇశ్రాయేలీయులందరినూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షం నుండి పారిపోయి ఐగుప్తులో వాసం చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరూ కూడివచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన యెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాళి మరల నా యొద్దకు రండని చెప్పాను గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షంన నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన యెడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదరని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏం ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయుమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా తండ్రి చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మను దండించెదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండి అని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబామునొద్దకు రాగా, రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పాను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన మాట, తన మాటను స్థిరపరచినట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదుతో, మాకు భాగం ఏది? యెషై కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు, నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరినూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరామును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికిని దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక యున్నారు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.